తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నూతన సంవత్సరం 2026 సందర్భంగా ప్రజల శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి తెలిపారు. హోటళ్లు, బార్లు నిర్ణీత సమయానికి మూసివేత, బహిరంగ పార్టీల నిషేధం, డీజేలు, లౌడ్ స్పీకర్ల నియంత్రణ, మద్యం సేవించి డ్రైవింగ్, బైక్ రేసింగ్పై కఠిన చర్యలుంటాయి. డ్రోన్ నిఘా, పటిష్ట బందోబస్తు శాంతియుతంగా నూతన సంవత్సరం జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ తిరుపతి జిల్లా ప్రజలకు మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ విషెస్ చెప్తున్నాం. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరంలో అంతా కూడా మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే జనవరి 1 అనే ఒక భావనతో ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు. ముఖ్యంగా దాంట్లో భాగంగా జనవరి 1 అనే ఒక భావనతో కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అశ్లీల నృత్యాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి. దానికి తప్పకుండా సహకరిస్తాం. సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. అలా మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము, సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు రాత్రి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1 ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ పంపిస్తాం. కూడా ఈ కఠిన చర్యలు తీసుకోవడం అంతా కూడా కేవలం ప్రజల యొక్క సంతోషం, వారి యొక్క రక్షణ కోసం మాత్రమే. ప్రజలు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం.